ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రూల్ని స్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ స్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా పాపం ప్రశాంతంగా బతుకుతున్న ఒక ఫ్రీడమ్గా ఉండి బతుకుతున్నవాడి మీద పడిపోద్ది వచ్చి. బట్ డెఫినెట్గానండి మన ఇక్కడి నుంచి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే, ఎందుకంటే చాలామంది హెచ్1ల మీద ఉంటారండి, F1ల మీద ఉంటారండి. తేడా జరిగితే బయటికి గెంటేస్తారు. ఇంకోనేమి కొత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, గ్రీన్ కార్డులో ఉన్నా కూడా గెంటేస్తామని చెప్తున్నారు. గ్రీన్ కార్డు అయిపోయిన తర్వాత సిటిజన్షిప్ కన్వర్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుందండి, 4 years 5 years పడుతుంది. ఆ టైంలో ఇబ్బంది జరిగినా పంపించేస్తామని చెప్పారు. కొత్తగా మన ట్రంప్ ఏం చెప్పాడు, సిటిజన్ అయినా కూడా నువ్వు వేరే దేశం కూడా అయ్యి మా దేశానికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అప్పుడు కూడా సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి పొమ్మని చెప్తామని చెప్పాడు. మొన్నటిదాకా F1 వాళ్ళు కనుక్కున్న డేంజరు, తర్వాత ఏమో నెమ్మదిగా H1 వాళ్ళకి లాగారు, తర్వాత H4 అన్నారు, H4 EAD అన్నారు, తర్వాత గ్రీన్ కార్డు ఉన్నా మాకు కుదరదు అంటున్నారు. గ్రీన్ కార్డు అయితే ఎవరికి కావాలి, మాకు నచ్చకపోతే కుదరదు, మా కంట్రీకి ఎగ్నెస్ట్గా ఉంటే కుదరదు. నువ్వు ఏమో సిటిజన్ అయిపోతే సేఫ్ అనుకుంటావు, సిటిజన్ అయినా కుదరదు పంపిస్తామని చెప్పారు. సిటిజన్ అయిపోతే ఏంటి, మనం సిటిజనే కదా అయినా కూడా కుదరదు, నువ్వు వేరే దేశం నుంచి వచ్చే మీ సిటిజన్షిప్ ఇచ్చాం కదా, మా రూల్స్కి నువ్వు అబాయిడ్ అవ్వాలి, లేనప్పుడు లేదు, ఇది రూల్ అని చెప్పి ఇన్బిల్డ్ చేసేసారు రూల్ని. ఈవెన్ సిటిజన్ అయిన తర్వాత కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నాకు రైట్స్ ఉన్నాయంటే కుదరదు. ఇప్పుడు ఇరాన్ అతను ఉన్నాడండి, ఎవరోను అక్కడ యుద్ధం జరుగుతుంది, అది ఇంకోటి అయింది, ఇరాన్ అతను ఏదో రకమైన మాట అన్నాడు, వాడు సిటిజన్ చెప్పినా గెంటేస్తారండి. మా దేశ సార్వభౌమత్వానికి మాకు విఘాతం కలుగుతుందో వద్దు, అంతే కదండి. ఇప్పుడు అంతే తప్ప నేను సిటిజన్ కదా అంటే ఒప్పుకోడు. నువ్వు బేసిక్ ఆరిజిన్ యూఎస్ఓడు కాదు కదా అంటారండి. నువ్వు అంతే కదండి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగింది ఉదాహరణకి, చాలామంది చనిపోయారు చిన్నపిల్లలు, అక్కడ కూడా ఇట్లాంటివి కట్టారు, అంతే కదండి. మెమోరియల్స్ కడతారు కదా, అక్కడ పోయి డ్యాన్స్ అయితే ఊరుకుంటాడు ఎవడన్నా, మీరు చెప్పండి. అసలు చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఆలోచన ఉండాలేమో, అంటే నిజంగా మన ఫ్యామిలీలో అలాంటి పొజిషన్ ఏదైనా ఉంటే వేరే వాళ్ళు వచ్చి చేస్తే దాన్ని ఎలా తీసుకుంటారు అని అనిపించాలి కాదండి. ఈ సొసైటీ ఎలా అయిందంటే మ్యాక్సిమం మీకు నాకేంటి నేనేం బతకాలి, అసలు పక్కనోడు ఎవడో, అసలు పక్కనోడు అన్న కాన్సెప్ట్ లేదండి అసలు. నేను నా పిల్లలు అంతే, మహా అయితే అమ్మ బాబు వాళ్ళు కూడా ఉంటారు, లేదా వాళ్ళని కూడా పక్కన ఎత్తారు అంతే. అది వేరే కాన్సెప్ట్ లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, పిన్ని లేదు, లేకపోతే అత్త లేదు, ఇంకొకళ్ళు లేడు. ఈ సెల్ఫిష్నెస్ ఎప్పుడైతే మీకు వచ్చిందో వేరే సెన్స్ ఉండదు ఇంకడికి. అవును నాకు టిక్టాక్లో వ్యూస్ వస్తాయి నేను చేస్తాను, అయితే ఏంటి నా ఇష్టం, నేను వాగుతాను, నేను చేస్తాను, నా ఫ్రీడమ్ ఉంది కదా, నేను డ్యాన్స్ చేస్తాను. ఇది ఇట్స్ నాట్ అబౌట్ ఆ ఇన్సిడెంట్ అనే కాదండి, అది అన్ని చోట్ల ఉంది, ఇండియాలో కూడా ఉంది కదా, ఇండియాలో కూడా తప్పే. ఇండియాలో మీరు గుడికి వెళ్ళి మీరు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని గుడికి వెళ్తానంటే ఎట్లాగా, నా ఫ్రీడమ్ ఉందని నేను వేసు తిరుగుతున్నాను, రోడ్డు మీద తిరుగుతున్నాను కదా అంటే, రోడ్డు మీద తిరగడం వేరా గుళ్ళో తిరగడం వేరా అన్న సెన్స్ నీకు తెలియకపోతే ఎలాగా, అంటే ఆ జ్ఞానం ఉండాలి కదా. అంటే నేను మామూలుగా వేసుకున్నాను కదా, నేను రోజు ఇంట్లోనే వేసుకుంటున్నాను కదా, రోజు నేను రోడ్డు మీద నేను కాలేజీకి ఇలాగే వెళ్తున్నాను కదా, ఇలాగే వచ్చాను గుడికి అంటే కుదరదు కదా. అంటే అన్ని రూల్స్లో ఏమి రాజ్యాంగంలో రాసి ఉండవు ఏమని, బట్ ఆ సెన్స్ ఏదైతే ఉందో అది పోతుందండి మనకి.